అసలు ప్రజలతో సంబంధం లేని వ్యక్తి, చాలా మందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం చెప్పండి. నీకు స్పాట్ నేను ఎడతాగా. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్సీపీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, కాబట్టి అన్ని వేల ఓట్ల మెజార్టీ మీరు కోల్పోయారు. కూర్చుని మీలాంటి వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి మీరు నగిరిలో అడుగు పెట్టండి, మీకే తెలుస్తుంది. అంటున్నారు. ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఏ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలాగా మేము పాల్గొంటున్నాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఎక్కడికి మేము వెళ్ళినా జనం మొత్తం మాతో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వస్తే వెనక నలుగురు కూడా లేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేను చెప్తాను జనం సరిగా రావట్లేదు, ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపిస్తున్నాం. సో రోజమ్మ 5 ఏళ్లలో ఏం వెల్ఫేర్ చేసింది, ఏం డెవలప్మెంట్ చేసింది? దోచుకో, పంచుకో, తినుకో. ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు. ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల గెలిచాడు. మీరు ఓన్లీ మోకాళ్ళకి బోడిగుండుకి అట్లా కాదండి, మరి ఓన్లీ అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అని అనుకోవడానికి అందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని తిడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూస్తుండం. ఆయన ఎంతకైనా దిగజారుతాడు. సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎథిక్స్ లేదు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానీ తమ్ము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ. నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అలాంటి నాయకుడిని వదులుకున్నారు. నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే, జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. నేను అంటున్నా నిజంగా. అటు చూడు. ఇప్పుడు జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటారమ్మా మీరు? జగన్ ఏం చేయలే, నువ్వు అట్లా అనొద్దన్నా. ఓనిలే కదా ఏదో వేసాం, బాగా చేస్తాడు కదా అనేసి ఏదో ఓటేసాం, కానీ పరిపాలన అసలు బాగాలేదు. పిచ్చోడి పరిపాలన అయిపోయింది. ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు, ఆ ఒక్క ఛాన్స్ తోనే పోతాడు. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? సీను సైకో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మేము ఆనందం చూడటానికి అబద్ధాలు చెప్పనవసరం లేదు. సొంత పార్టీ నాయకత్వం మీద భజన, పక్క పార్టీ మీద ద్వేషం. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? ఎప్పుడు ఒక మాట మీదే నిలబడి ఉండం. మళ్ళీ అధికారం కోసం ఆయన కాళ్ళ దగ్గరకు పోయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ సాయంతో. అంటే మేమెందుకు పట్టుకుంటాం? ఏ రోజు మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. కళ్ళు బాగా పెద్దవి చేసి చూడు. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మీరు చూడట్లేదా? ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. చూస్తున్నా నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేదా ప్రజా సమస్యల మీద సీరియస్ గా ఆలోచించే అవకాశం ఉంది? ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్న విషయం మీకు తెలుసు. పోరాటాలు తక్కువ, కొట్లాట్లు, తిట్లు, నాయకత్వం. ఒకసారి టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా, వ్యక్తిగత దూషణలు గాని వ్యక్తిత్వ హననం చేసేది ఈ రోజు కూటమి ప్రభుత్వం. మేము కాదు, కూటమి ప్రభుత్వం. మీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఒక విషయం చెప్పండి, చాలా మంది చెప్తూ ఉంటారు, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చాలా చెప్తుంటారా, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులు చెప్తుంటారు, మాకు పార్టీ ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు తిట్టండి, తిడితేనే మీకు ఇక్కడ సీట్లు కావచ్చు, ఇక్కడ ప్లేస్ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది, తిట్టిన తర్వాతే మీకు అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? అని నా మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నిజమేనా? మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది.
ఎప్పుడు కూడా చెప్పింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళని తిట్టండి, ఇది మాట్లాడండి, ఇలా చేయండి అని ఏ రోజు కూడా చెప్పండి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఎంత స్వేచ్ఛ ఉందా పార్టీలో? 100%. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను. నాకు నచ్చకపోతే నవ్వేసి వెళ్ళిపోతాను, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన పనిని నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు. అంతేగాని ఈ తిట్ల వల్ల లేకపోతే ఇంకోరి వల్ల వాళ్ళ మీద దుమ్మెత్తితే మనకేదో లాభం జరుగుతుందని. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులే ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటారు, తిడుతూ ఉంటారు ప్రత్యర్థుల్ని? దరిద్రం ఏంటంటే ఒక యదవ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన చాలా మంది యదవులు ఉన్నారు మనకు తెలిసినట్టు. ఆ యదవకి ఎవడెళ్ళి నువ్వు యదవ అని చెప్పడం, ఆడికి ఎడ తెలుస్తుంది? ఆడు కరెక్ట్ అనుకుంటాడు. అది చెప్పే ఇది ఎవరికి లేదు. ఆడు నాని 2 సంవత్సరాల అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు నాని తిట్టినని తిట్లు, వంశీ చేసిన పనులు, రోజా రోజు మైకెట్టుకొని పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి. నేను దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావుర్ కప్పల ఎంత ఉంటది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన